హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. ఈరోజైతే నేను మంచి మంచి చీరలు 7 టైప్స్ ఆఫ్ కలర్స్ తోటి అయితే నేను తీసుకొని వచ్చాను. టూ వెరైటీస్ తోటి అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. కూడా జస్ట్ 250-200 రూపీస్ రేంజ్లోనే తీసుకొని వచ్చాను. సో వర్త్ ఫర్ మనీ అన్నమాట. ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి చీరలు చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మనమైతే ప్రతి ఒక్కరికి బాగుంటుంది. చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగుంటుంది. ఇంకా ఇలాంటి శారీస్ తోటి అయితే మనం లంగా ఓనీస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసుకుంటారు. ఈ మధ్యలో అయితే ఇది చాలా ఫ్యాషన్ నడుస్తుంది. మీషో శారీ కమ్ లెహంగా టైప్స్ అన్నమాట. సో ఈ శారీస్ అయితే మనం లంగా ఓనీలు కుట్టించుకోవడానికి, డ్రెస్ కుట్టించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. డీటెయిల్గా కావాలంటే వీడియో మొత్తం చూసి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ వెంటనే బై చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే నేను మీషో నుంచి వేసుకున్న శారీ అన్నమాట. ఇది కూడా 250 రూపీస్. దీనికైతే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ప్యూర్ సిల్క్, కొంచెం కాటన్ రేయాన్ మోడల్లో అయితే కుడుతుంది. చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ తోటి చాలా బాగుంది. దీనికైతే నేను రెడీమేడ్ బ్లౌజ్ తోటి అయితే స్టైలింగ్ చేశానన్నమాట. జ్యువెలరీ కూడా నేను మింత్రా నుంచి తీసుకున్నాను. సో అవన్నీ నేను డీటెయిల్గా నేనైతే లింక్ పెడతాను. సో కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇదైతే రెడ్ కలర్ ఇంకా మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. టమాటో రెడ్ కలర్ ఇంకా కింద మెరూన్, మనకైతే కింద బార్డర్లో అయితే కొంచెం షైనీగా పట్టు వచ్చేటట్టు కనిపిస్తుంది అన్నమాట. పైన మనకు ఆర్ట్ వర్క్ అయితే ఇచ్చారు. దీనికైతే రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉందన్నమాట. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్గా వచ్చి దానికి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చి చాలా అయితే బాగుంది. ఈ పళ్ళు వచ్చేసి మనకైతే ఆర్ట్ వర్క్ తోటైతే ఉంది. కొంచెం ఏనుగు టైప్లో ఉందన్నమాట. ఈ శారీకి ఉన్న కలర్ కాంబినేషన్ ముఖ్యంగా వైట్ కలర్ తోటి ఉన్న చిన్న చిన్న ఫ్లవర్స్, ఇంకా కింద మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా ప్రిట్టిగా ఉంది. దీనికి కనుక మీరు రెడీమేడ్ మగ్గం వర్క్ ఉన్న బ్లౌజెస్ తోటి మీరు నేను స్టైల్ చేసినట్టుగా చేస్తే అయితే చాలా బాగుంటుంది. హైలైట్గా కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేమ్ మోడల్లో గ్రీన్ కలర్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్స్ తోటి అయితే ఉందన్నమాట. ఈ శారీ సేమ్ ప్యాటర్న్, కాకపోతే కలర్ మాత్రమే డిఫరెంట్ అన్నమాట. నాకైతే ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. ఇలాంటి శారీస్ కనుక మనం మంచిగా మగ్గం వర్క్ డిజైన్ తోటి ఉన్న బ్లౌజెస్ మనం ఇంకా కాంట్రాస్ట్ కలర్ తోటి కనుక మనం దీన్ని వియర్ చేసుకుంటే అయితే ఇంకా చాలా బాగుంటుంది. హై లుక్, రిచ్ లుక్ అయితే ఇచ్చేస్తుంది అన్నమాట. సో ఇంకా దీనికైతే ప్రస్తుతం అయితే మనము లంగా ఓణీలకు కానీ డ్రెస్సెస్కి కానీ ఇంకా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ని కరెక్ట్గా చూస్ చేసుకొని అయితే మీరు కుట్టించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా ఇంత తక్కువ ప్రైస్లో మనకు ఇంత మంచి శారీ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్ మోడల్. సేమ్ కానీ కొంచెం డిజైన్ కానీ కింద డిజైన్ రావడం కానీ కింద బార్డర్ కానీ చాలా డిఫరెంట్గా వచ్చింది. సేమ్ మనకు సిల్క్ క్లాత్, ఇది కూడా ప్యూర్ సిల్క్. అయితే వీటి ఫ్యాబ్రిక్ని అయితే మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. డ్రై క్లీనింగ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది, లేదంటే హ్యాండ్ వాష్ అయితే చేయొచ్చు. ఇంకా మిషన్ వాష్ అంటే కొంచెం క్లాత్ అయితే కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి మనం హ్యాండ్ వాష్ లేదా డ్రై క్లీనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. సో ఈ మోడల్కి అయితే మనకు బ్లౌజ్ పీస్ అయితే మొత్తం మంచిగా మనకు శారీ మొత్తం ఎలాగైతే డిజైన్ వచ్చిందో వైట్ అండ్ బ్లాక్ కలర్ తోటి అయితే మనకు బ్లౌజ్లో వచ్చిందన్నమాట. ఇంకా దీని పళ్ళు అయితే మొత్తం మంచి డిజైన్ తోటి అంటే డిఫరెంట్గా ఉందన్నమాట. మనకు బార్డర్ వైజ్ కానీ పళ్ళుకి కానీ లేదంటే మన టోటల్ శారీకి వచ్చిన డిజైన్ కంటే చాలా డిఫరెంట్గా ఉంది. బ్లౌజ్కి వచ్చేసి మనకు వైట్ అండ్ బ్లాక్ ఇచ్చారు. ఇంకా శారీ మొత్తం వచ్చేసి ఎల్లో రెడ్ వైట్ కలర్ కాంబినేషన్లో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్, ఇంకా దాని మీద ఎల్లో బార్డర్ ఉండడం చాలా బాగుంది. ఇది కూడా సేమ్ టు సేమ్ డిజైన్ అన్నమాట. దీనికి కూడా చూసుకుంటే మీరు శారీ మొత్తం వచ్చేసి మనకు వైట్ అండ్ రెడ్ అండ్ ఎల్లో కలర్ తోటి మంచిగా ఆకులు లాంటి ఒక డిజైన్ అయితే వచ్చింది. ప్రింటెడ్ వర్క్ అన్నమాట. కింద బార్డర్కి అయితే మనకు నెమళ్ళతోటి మొత్తం ఎల్లో కలర్ తోటి రెడ్ కలర్ తోటి చాలా బాగా వచ్చింది. దీనికైతే ఫ్రంట్లో మనకు ఇంతకుముందు శారీస్కి ఉన్నట్టుగా డిజైన్ అయితే లేదన్నమాట. అది మీరు గమనించాలి. ఇంకా బార్డర్కి కూడా దానికి ఎక్స్టెన్షన్గా మనకు పట్టు వైజ్ అయితే ఇచ్చారు. దీనికి అది కూడా లేదు. సో ఇంకా మనకు బ్లౌజ్ పీస్ వచ్చేసి
కంప్లీట్గా కాంట్రాస్ట్లో ఇచ్చారన్నమాట. ఒక బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తోటి అయితే మనకు బ్లౌజ్ అయితే ఉంది. ఇంకా దీని యొక్క పళ్ళు కూడా ఇంతకుముందు చూపించిన శారీ లాగానే హెవీగా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ డిజైన్ తోటి ఈ వెరైటీ తోటి అయితే ఇది కూడా చాలా బాగుంది. సో కంపల్సరీగా ట్రై చేయండి, మంచి లుక్ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉందన్నమాట. యాష్ కలర్ అండ్ బ్లూ కలర్ అయితే నిజంగా చాలా అందంగా ఉంది. దీనికైతే మనం రెడ్ కలర్ తోటి కనుక బ్లౌజ్ని కాంట్రాస్ట్ కలర్గా మారిస్తే మాత్రం ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. కొంచెం కొత్త లుక్ అయితే వస్తుందన్నమాట. జ్యువెలరీ నేను వేసుకున్నట్టుగా హెవీగా వేసుకున్నా సరే, గోల్డ్ కలర్ వేసుకున్నా సరే చాలా అందంగా ఉంటుంది. సో ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్తే నిజంగా హైలైట్ అవుతారు, అంత బాగుంది శారీస్ అన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. మీరు కనుక దీనికి మంచిగా స్టైలింగ్ చేస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది శారీస్ అన్నీ కూడా. సో ఇది కూడా సేమ్ మోడల్, కాకపోతే కలర్ కాంబినేషన్ అనేది వేరన్నమాట. నేను చూపించిన ఇంకో మోడల్కి ఈ మోడల్కి డిఫరెన్స్ ఏంటంటే పైన కింద మనకు మంచిగా పట్టు ఒక షైనింగ్ టైప్లో పట్టు అయితే ఇచ్చారు. సో అదన్నమాట డిఫరెన్స్. దీనికి కూడా బ్లౌజ్ పీస్ రన్నింగ్ బ్లౌజ్లోనే ఉంది. ఇంకా కూడా సేమ్ డిజైన్ మనకు కింద బార్డర్లు ఎలా ఇచ్చారో అలాగే ఉందన్నమాట. సో ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి శారీస్ అయితే వచ్చాయి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన శారీస్ అన్నమాట. మదర్స్కి కానీ మనకు కానీ అందరికీ బాగుంటుంది. సో ఇవేనండి ఈరోజు కలెక్షన్స్. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి.